సమయం గడిచిపోయింది. ఎలా గడిచిందో తెలియదు. జీవితం అనే పెనుగులాట్లో వయసు గడిచిపోయింది తెలియకుండానే. భుజాలపైకి ఎక్కే పిల్లలు భుజాల దాకా వచ్చేశారు. తెలియనే లేదు. అద్దె ఇంటి నుండి చిన్నగా మొదలైన జీవితం ఎప్పుడు మన ఇంట్లోకి వచ్చామో తెలియదు. ఆయాసంతో సైకిల్ పెడలు కొడుతూ కొడుతూ కారులో తిరిగే స్థాయికి ఎప్పుడు వచ్చామో తెలియదు. ఒకప్పుడు తల్లిదండ్రుల బాధ్యత మాది, కానీ ఇప్పుడు నా పిల్లలకు నేను బాధ్యతగా మారాను. ఇది కూడా ఎలా జరిగిందో తెలియదు. ఒకప్పుడు పగలు కూడా హాయిగా నిద్రపోయేవారు, కానీ ఇప్పుడు నిద్రరాని రాత్రులు ఎన్నో. ఇది కూడా ఎలా జరిగిందో తెలియదు. ఒకప్పుడు నల్లని కురులు చూసుకొని గర్వంగా వగలపోయేవాళ్ళం. అవన్నీ ఎప్పుడు తెల్లగా మారాయో తెలియదు. ఉద్యోగం కోసం తిరిగి తిరిగి ఎప్పుడు రిటైర్ అయ్యామో తెలియనే లేదు. పిల్లల కోసం ప్రతీది అని ఎంత తాపత్రయం పడ్డామో వాళ్ళు ఎప్పుడు దూరంగా వెళ్ళిపోయారో తెలీదు. రొమ్ము విరుచుకుని అన్నదమ్ములు అక్కా చెట్టుల మధ్య గర్వంగా నడిచేవాడిని. ఎప్పుడు అందరూ దూరమయ్యారో తెలీదు. ఇప్పుడే ఆలోచిస్తున్నాను, నా కోసం, నా శరీరం కోసం ఏమైనా చేసుకోవాలని. కానీ శరీరం సహకరించడం లేదు. ఇవన్నీ జరిగిపోయాయి, కానీ కాలం ఎలా గడిచిందో తెలియనే లేదు.